ప్రభువు నామానికి స్తోత్రం. ప్రతిరోజు వినడం ద్వారా ఒక సంవత్సరానికి బైబిల్ చదవడానికి ఈ ఛానల్ సహాయపడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. హృదయపూర్వక ధన్యవాదాలు. నేటి వేద భాగం దినవృత్తాంతములు మొదటి గ్రంథము 4వ అధ్యాయము. యూదా కుమారులెవరనగా పెరెసు, హెష్రోను, కర్మీ, హూరు, శోబాలు. శోబాలు కుమారుడైన రెవాయా యహతును కనెను. యహతు అహూమైని, లహదును కనెను. ఇవి సొరాతీయుల వంశములు. అబీయేతాము సంతతి వారెవరనగా ఎజ్రయేలు, ఇష్మా, ఇద్బాషు. వీరి సహోదరి పేరు హజ్జెలెల్పోని. మరియు గెదోరీయులకు పితరుడగు పెనూయేలును, హూషాయీయులకు పితరుడగు ఏజెరును. వీరు బెత్లెహేమునకు తండ్రి అయిన ఎఫ్రాతాకు జ్యేష్ఠుడగు హూరునకు కుమారులు. తెకోవ తండ్రి అయిన అషూరునకు హెలా, నయరా అను ఇద్దరు భార్యలుండిరి. నయరా అతనికి అహుజామును, హెపెరును, తేమనీని, హాయ, హస్తారీని కనెను. వీరు నయరాకు పుట్టిన కుమారులు. హెలా కుమారులు ఎవరనగా జెరెతు, సోహరు, ఎత్నాను. కోజు అనూబును, జోబేబాను, హారుము కుమారుడైన అహర్హేలు యొక్క వంశములను కనెను. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదనపడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అను పేరు పెట్టెను. ఎబ్బేజు ఇశ్రాయేలీల దేవుని గూర్చి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. షూవహు సహోదరుడైన కెలూబు ఎష్టోనునకు తండ్రి అయిన మెహీరును కనెను. ఎష్టోను బేత్రాఫాను, పాషయను, ఈర్నాహాషునకు తండ్రి అయిన తెహిన్నాను కనెను. వీరు రేకావారు. కనజు కుమారులు ఓత్నీయేలు, సెరాయా. ఓత్నీయేలు కుమారులలో హతతు అను ఒకడుండెను. మెయానోతై ఒప్రాను కనెను. సెరాయా పనివారి లోయలో నివసించువారికి తండ్రి అయిన యోవాబును కనెను. ఆ లోయలోని వారు పనివారై ఉండిరి. యెఫున్నె కుమారుడైన కాలేబు కుమారులు ఈరు, ఏలానయము. ఏలా కుమారులలో కనజు అను ఒకడుండెను. ఎహల్లెలేలు కుమారులు జీపు, జీఫా, తీర్యా, అసర్యేలు. ఎజ్రా కుమారులు ఎతెరు, మెరెదు, ఏఫెరు, యాలోను. మెరెదు భార్య మిర్యామును, షమ్మయిని, ఎష్టెమోను. వారికి పెద్దయైన ఇష్బాహును కనెను. అతని భార్య అయిన యెహూదీయ గెదోరునకు ప్రధాని అయిన ఎరెదును, సోకోకు ప్రధాని అయిన హెబెరును, జానోహకు ప్రధాని అయిన యెకూతీయేలును కనెను. మెరెదు వివాహము చేసుకొనిన ఫరో కుమార్తె అయిన బిత్యాకు పుట్టిన కుమారులు వీరే. మరియు నహము సహోదరి అయిన హూదీయ భార్య యొక్క కుమారులెవరనగా గర్మీయుడైన కెయీలా, మైకాతీయుడైన ఎష్టెమో. షీమోను కుమారులు అమ్నోను, రిన్నా, బెన్హనాను, తీలోను. ఇషీ కుమారులు జోహేతు, బెంజోహేతు. యూదా కుమారులైన షేలహు కుమారులెవరనగా లేకాకు ప్రధాని అయిన ఏరు, మారేషాకు ప్రధాని అయిన లద్దాయి. సన్నపు వస్త్రములు నేయు అష్బేయ ఇంటి వంశకులకును, యోకీమీయులకును, రోజేబాయీయులకును, యోవాషు వారికిని, మోయాబులో ప్రభుత్వము నొందిన సెరాపీయులకును, యాషు బిలెహేము వారికిని ఇతడు పితరుడు. ఇవి పూర్వకాలపు సంగతులే. వారు కొమ్మరివాండ్లయి నెతాయీము నందును, గెదేరా నందును కాపురముండిరి. రాజు నియమము చేత అతని పని విచారించుటకై అచ్చట కాపురముండిరి. షిమ్యోను కుమారులు నెమూయేలు, యామీను, యారీబు, జెరహు, షాపూలు. షాపూలునకు షల్లూము కుమారుడు. షల్లూమునకు మిబ్సాము కుమారుడు. మిబ్సామునకు మిష్పా కుమారుడు. మిష్పా కుమారులలో ఒకడు హమ్మూయేలు. హమ్మూయేలునకు జక్కూరు కుమారుడు. జక్కూరునకు షిమీ కుమారుడు. షిమీకి 16 కుమారులను
6 కుమార్తెలను కలిగిరి. అయితే అతని సహోదరులకు ఎంతోమంది కుమారులు కలగలేదు. యూదావారు వృద్ధి అయినట్లు వారి వంశములన్నీయూ వృద్ధి కాలేదు. వారు బెయేర్షెబాలోను, మోలాదాలోను, హజర్షువలులోను, బిల్హాలోను, ఎజెములోను, తోలాదులోను, బెతూయేలులోను, హోర్మాలోను, సిక్లగులోను, బేత్మర్కాబోతులోను, హాజర్సూసాలోను, బెత్బీరీలోను, షరాయిములోను కాపురముండిరి. దావీదు ఏలుబడి వరకు వారు ఆ పట్టణములలో కాపురముండిరి. ఏతాము, అయ్యూను, రిమ్మోను, తోకెను, ఆషాను అనువారి ఊళ్ళు 5. బయలు వరకు ఆ పట్టణముల పొలములు వారి వశమున నుండెను. ఇవి వారి నివాస స్థలములు. వంశావళి పట్టీలు వారికుండెను. వారు మెషోబాబు, యమ్లేకు, అమజ్యా కుమారుడైన యోషా, యోవేలు, అసీయేలు కుమారుడైన సెరాయాకు పుట్టిన యోషిబ్యా కుమారుడైన యహు, ఎల్యోయేనై, యహకోబా, యెషోహాయా, అసాయా, అదీయేలు, యెసీమీయేలు, బెనాయా. షమయాకు పుట్టిన షిమ్రీ కుమారుడైన యదయాకు పుట్టిన అల్లోను కుమారుడైన షిపి కుమారుడైన బీజా అనువారు. పేళ్లవరుసన వ్రాయబడిన వీరు తమ తమ వంశములలో పెద్దలై ఉండిరి. వీరి పితరుల ఇండ్లు బహుగా వర్ధిల్లెను. వీరు తమ మందల కొరకు మేత వెదకుటకై గెదోరునకు తూర్పుననున్న పల్లపు స్థలములకు పోయి మంచి బలకరమైన మేతయు నెమ్మదియు సుఖమును గల విశాల దేశమును కనుగొనిరి. పూర్వమందు హాము యొక్క వంశపు వారు అక్కడ కాపురముండిరి. పేళ్ల వరుసను వ్రాయబడియుండు వీరు యూదారాజైన హిజ్కియా దినములలో అచ్చటికి వచ్చి అచ్చట కనబడిన వారి గుడారములను నివాస స్థలములను పడగొట్టి వారిని హతము చేసి అచ్చట తమ గొర్రెలకు తగిన మేత కలిగియుండుట చేత నేటి వరకు వారి స్థానములను ఆక్రమించుకొని ఉన్నారు. షిమ్యోను కుమారులైన వీరిలో 500 మంది తమ పైని ఇషీ కుమారులైన పెలట్యాను, నెయర్యాను, రెఫాయాను, ఉజ్జీయేలును అధిపతులుగా నిర్ణయించుకొని శేయీరు మన్యమునకు పోయి అమాలేకీయులలో తప్పించుకొనిన శేషమును హతము చేసి నేటి వరకు అచ్చట కాపురమున్నారు. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 5వ అధ్యాయము. ఇశ్రాయేలునకు తొలిచూలి కుమారుడైన రూబేను కుమారుల వివరము. ఇతడు జ్యేష్ఠుడై ఉండెను గాని తన తండ్రి పరుపును తాను అంటుపరిచినందున అతని జన్మ స్వాతంత్ర్యము ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకియ్యబడెను. అయితే వంశావళిలో యోసేపు జ్యేష్ఠుడిగా దాఖలు చేయబడలేదు. యూదా తన సహోదరుల కంటే హెచ్చినవాడాయెను. అతని నుండి ప్రముఖుడు బయలు వెడలెను. అయినను జన్మ స్వాతంత్ర్యము యోసేపుదాయెను. ఇశ్రాయేలునకు జ్యేష్ఠుడిగా పుట్టిన రూబేను కుమారులెవరనగా హనోకు, పల్లు, హెస్రోను, కర్మి. యావేలు కుమారులలో ఒకడు షమయా. షమయాకు గోగు కుమారుడు, గోగునకు షిమీ కుమారుడు, షిమీకి మీకా కుమారుడు, మీకాకు రెవాయా కుమారుడు, రెవాయాకు బయలు కుమారుడు, బయలునకు బెయేరా కుమారుడు. ఇతడు రూబేనీయులకు పెద్ద. అషూరు రాజైన తిగ్లత్పిలేసెరు అతని చెర తీసుకొని పోయెను. వారి తరముల వంశావళి సరిచూడబడినప్పుడు వారి కుటుంబముల చొప్పున అతని సహోదరులలో ముఖ్యులుగా తేలిన వారు యెహీయేలును, జకర్యాయును, యావేలు కుమారుడైన షమకు పుట్టిన అజాజు కుమారుడైన బెలాయును. బెలా వంశపు వారు అరోయేరునందును, నెబో వరకును, బయల్మెయోను వరకును కాపురముండిరి. వారి పశువులు గిలాదు దేశమందు అతి విస్తారముగా కాక తూర్పున యూఫ్రటీసు నది మొదలుకొని అరణ్యపు సరిహద్దు వరకును వారు కాపురముండిరి. సౌలు దినములలో వారు హగ్రీయులతో యుద్ధము జరిగించి వారిని హతము చేసి గిలాదు తూర్పు వైపు వరకు వారి గుడారములలో కాపురముండిరి. గాదు వంశస్థులు వారికెదురుగా బాషాను దేశమందు సల్కా వరకు కాపురముండిరి.
వారిలో యోవేలు తెగవారు ముఖ్యులు. రెండవ తెగవారు షాపాము వారు. షాపాము వారును యహనై వారును షాపాతు వారును బాషానులో ఉండిరి. వారి పితరుల ఇంటివారైన వారి సహోదరులు 7. మిఖాయేలు, మెషుల్లాము, షాబయూరై, యకాను, జీయా, ఏబెరు. వీరు హూరీ అనువానికి పుట్టిన అబీహాయిలు కుమారులు. ఈ హూరీ యెరోయకు, యారోయ గిలాదునకు, గిలాదు మిఖాయేలునకు, మిఖాయేలు యషీషైకి, యషీషై యహదోకు, యహదో బూజునకు పుట్టిరి. గూనీ కుమారుడైన అబ్దీయేలునకు పుట్టిన అహీ వారి పితరుల ఇండ్లవారికి పెద్ద. వారు బాషానులోనున్న గిలాదునందును దాని గ్రామముల యందును, షారోనునకు చేరికైన ఉపగ్రామముల యందును దాని ప్రాంతముల వరకు కాపురముండిరి. వీరందరూ యూదారాజైన యోతాము దినములలోనూ ఇశ్రాయేలు రాజైన యెరోబాము దినములలోనూ తమ వంశావళుల వరుసను లెక్కలో చేర్చబడిరి. రూబేనీయులలోను, గాదీయులలోను, మనష్షే అర్ధగోత్రము వారిలోను బల్లెమును ఖడ్గమును ధరించుటకును అంబువేయుటకును నేర్చినవారు, యుద్ధమందు నేర్పరులై దండుకుపోదగిన వారు 44,760 మంది యుండిరి. వీరు హగ్రీయులతోనూ, యెతూరు వారితోనూ, నాపీషు వారితోనూ, నోదాబు వారితోనూ యుద్ధము చేసిరి. యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున ఆయన వారి మొర్ర ఆలకించెను. గనుక వారిని జయించుటకు వారికి సహాయము కలిగెను. హగ్రీయులును వారితో ఉన్న వారందరూ వారి చేతికి అప్పగింపబడిరి. వారు 50,000 ఒంటెలను, పశువులను, 2,50,000 గొర్రెలను, 2,000 గాడిదలను, 1,00,000 జనములను పట్టుకొనిరి. యుద్ధమందు దేవుని సహాయము వారికి కలుగుట చేత శత్రువులు అనేకులు పడిపోయిరి. తాము చెర తీసుకుని పోబడు వరకు రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్ధగోత్రము వారును వీరి స్థానముల యందు కాపురముండిరి. మనష్షే అర్ధగోత్రము వారును ఆ దేశమందు కాపురముండి వర్ధిల్లుచు బాషాను మొదలుకొని బయల్ హెర్మోను వరకును, శెనీరు వరకును, హెర్మోను పర్వతము వరకును వ్యాపించిరి. వారి పితరుల ఇండ్లకు పెద్దలైన వారెవరనగా ఏఫెరు, ఇషి, ఎలీయేలు, అజ్రీయేలు, ఇర్మియా, హోదవ్య, యహదీయేలు. వీరు కీర్తి పొందిన పరాక్రమశాలులై తమ పితరుల ఇండ్లకు పెద్దలైరి. అయితే వారు తమ పితరుల దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుడు తమ ముందర నాశనము చేసిన జనసమూహముల దేవతలతో వ్యభిచరించిరి. కాబట్టి ఇశ్రాయేలీల దేవుడు అష్షూరు రాజైన పూలు మనస్సును, అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరు మనస్సును రేపగా అతడు రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్ధగోత్రము వారిని చెరపట్టి నేటికినీ కనబడుచున్నట్లుగా హోలహునకును, హాబోరునకును, హారాకును, గోజాను నదీ ప్రాంతములకును వారిని కొనిపోయెను. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 6వ అధ్యాయము. లేవి కుమారులు గెర్షోను, కహాతు, మెరారి. కహాతు కుమారులు అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు. అమ్రాము కుమారులు అహరోను, మోషే, కుమార్తె మిర్యాము. అహరోను కుమారులు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు. ఎలియాజరు ఫీనెహాసును కనెను. ఫీనెహాసు అబీషూవను కనెను. అబీషూవ బుక్కీని కనెను. బుక్కీ ఉజ్జీని కనెను. ఉజ్జీ జెరహ్యాను కనెను. జెరహ్య మెరాయోతును కనెను. మెరాయోతు అమర్యాను కనెను. అమర్య అహీటూబును కనెను. అహీటూబు సాదోకును కనెను. సాదోకు అహిమయస్సును కనెను. అహిమయస్సు అజర్యాను కనెను. అజర్య యెహోనానును కనెను. యెహోనాను అజర్యాను కనెను. ఇతడు సొలొమోను యెరూషలేములో కట్టించిన మందిరమందు యాజకత్వము జరిగించినవాడు. అజర్య అమర్యాను కనెను. అమర్య అహీటూబును కనెను. అహీటూబు సాదోకును కనెను. సాదోకు షల్లూమును కనెను. షల్లూము హిల్కీయాను కనెను.
హిల్కీయా అజర్యాను కనెను. అజర్యా శెరాయాను కనెను. శెరాయా యెహోజాదాకును కనెను. యెహోవా నెబుకద్నెజరు ద్వారా యూదావారిని యెరూషలేము వారిని చెర తీసుకుని పోయినప్పుడు ఈ యెహోజాదాకు చెరలోనికి పోయెను. లేవి కుమారులు గెర్షోను, కహాతు, మెరారి. గెర్షోను కుమారుల పేళ్లు లిబ్ని, షిమి. కహాతు కుమారులు అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు. మెరారి కుమారులు మహలి, మూషి. వారి పితరుల వరుసలను బట్టి లేవీయుల కుటుంబములు ఏవనగా గెర్షోను కుమారుడు లిబ్ని, లిబ్నీ కుమారుడు యహతు, యహతు కుమారుడు జిమ్మా, జిమ్మా కుమారుడు యోవాహు, యోవాహు కుమారుడు ఇద్దో, ఇద్దో కుమారుడు జెరహు, జెరహు కుమారుడు యెయతిరయు. కహాతు కుమారులలో ఒకడు అమ్మీనాదాబు. వీని కుమారుడు కోరహు. కోరహు కుమారుడు అస్సీరు, అస్సీరు కుమారుడు ఎల్కానా, ఎల్కానా కుమారుడు ఎబ్యాసాపు, ఎబ్యాసాపు కుమారుడు అస్సీరు, అస్సీరు కుమారుడు తాహతు, తాహతు కుమారుడు ఊరియేలు, ఊరియేలు కుమారుడు ఉజ్జియా, ఉజ్జియా కుమారుడు షాపూలు. ఎల్కానా కుమారులు అమాసై, అహీమోతు. ఎల్కానా కుమారులలో ఒకడు జోపై, జోపై కుమారుడు నహతు, నహతు కుమారుడు ఏలీయాబు, ఏలీయాబు కుమారుడు యెరోహాము, యెరోహాము కుమారుడు ఎల్కానా. సమూయేలు కుమారులు జ్యేష్ఠుడగు వష్నీయు, అబీయాయు. మెరారి కుమారులలో ఒకడు మహలి, మహలి కుమారుడు లిబ్ని, లిబ్నీ కుమారుడు షిమి, షిమీ కుమారుడు ఉజ్జా, ఉజ్జా కుమారుడు షిమ్యా, షిమ్యా కుమారుడు హగ్గీయా, హగ్గీయా కుమారుడు అశాయా. నిబంధన మందసమునకు స్థలము ఏర్పాటైన తరువాత యెహోవా మందిరమందు సంగీత సేవ కొరకు దావీదు నియమించిన వారు వీరే. సొలొమోను యెరూషలేములో యెహోవా మందిరమును కట్టించు వరకు వీరు సమాజపు గుడారము యొక్క ముంగిట సంగీత సేవను ఆచరించుచుండిరి. వారు వంతుల చొప్పున తమ పని చూచుకొనుచుండిరి. ఈ ప్రకారము తమ కుమారులతో కలిసి కనిపెట్టుచున్న వారెవరనగా కహాతీయుల కుమారులలో గాయకుడగు హేమాను. ఇతడు సమూయేలు కుమారుడగు యోవేలునకు పుట్టినవాడు. సమూయేలు ఎల్కానాకు పుట్టెను. ఎల్కానా యెరోహామునకు పుట్టెను. యెరోహాము ఎలీయేలునకు పుట్టెను. ఎలీయేలు తోయహునకు పుట్టెను. తోయహు సూపునకు పుట్టెను. సూపు ఎల్కానాకు పుట్టెను. ఎల్కానా మహతునకు పుట్టెను. మహతు అమాసైకి పుట్టెను. అమాసై ఎల్కానాకు పుట్టెను. ఎల్కానా యోవేలునకు పుట్టెను. యోవేలు అజర్యాకు పుట్టెను. అజర్యా జఫన్యాకు పుట్టెను. జఫన్యా తాహతునకు పుట్టెను. తాహతు అస్సీరునకు పుట్టెను. అస్సీరు ఎబ్యాసాపునకు పుట్టెను. ఎబ్యాసాపు కోరహునకు పుట్టెను. కోరహు ఇస్హారునకు పుట్టెను. ఇస్హారు కహాతునకు పుట్టెను. కహాతు లేవికి పుట్టెను. లేవి ఇశ్రాయేలునకు పుట్టెను. హేమాను సహోదరుడైన ఆసాపు ఇతని కుడి ప్రక్కను నిలుచువాడు. ఈ ఆసాపు బెరక్యా కుమారుడు. బెరక్యా షిమీ కుమారుడు. షిమ్యా మిఖాయేలు కుమారుడు. మిఖాయేలు బయసేయా కుమారుడు. బయసేయా మల్కీయా కుమారుడు. మల్కీయా యత్నీ కుమారుడు. యత్నీ జెరహు కుమారుడు. జెరహు అదాయా కుమారుడు. అదాయా ఏతాను కుమారుడు. ఏతాను జిమ్మా కుమారుడు. జిమ్మా షిమీ కుమారుడు. షిమీ యహతు కుమారుడు. యహతు గెర్షోను కుమారుడు. గెర్షోను లేవి కుమారుడు. మెరారీయులు ఎడమ ప్రక్కను నిలుచువారు. వారిలో ఏతాను కిషీ కుమారుడు. కిషీ అబ్దీ కుమారుడు. అబ్దీ మల్లూకు కుమారుడు. మల్లూకు హషబ్యా కుమారుడు. హషబ్యా అమజ్యా కుమారుడు. అమజ్యా హిల్కీయా కుమారుడు. హిల్కీయా అమ్జీ కుమారుడు. అమ్జీ బానీ కుమారుడు. బానీ షమెరు కుమారుడు. షమెరు మహలి కుమారుడు. మహలి మూషి కుమారుడు. మూషి మెరారి కుమారుడు. మెరారి లేవి కుమారుడు. వీరి సహోదరులైన లేవీయులు దేవుని మందిర స్థలముతో సంబంధించిన సకలమైన పనులకు
నిర్ణయింపబడిరి. అయితే అహరోనును అతని సంతతి వారును దహన బలిపీఠము మీదను ధూపపీఠము మీదను ధూపము వేయిచు అతి పరిశుద్ధ స్థలపు పనినంతటినీ జరుపుచుండవలెననియు దేవుని సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన అంతటి చొప్పున ఇశ్రాయేలీల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుచుండవలెననియు వారికి నిర్ణయమాయెను. అహరోను కుమారులలో ఎలియాజరు అను ఒకడుండెను. వీని కుమారుడు ఫీనెహాసు. ఫీనెహాసు కుమారుడు అబీషూవ. అబీషూవ కుమారుడు బుక్కీ. బుక్కీ కుమారుడు ఉజ్జీ. ఉజ్జీ కుమారుడు జెరహ్యా. జెరహ్యా కుమారుడు మెరాయోతు. మెరాయోతు కుమారుడు అమర్యా. అమర్యా కుమారుడు అహీటూబు. అహీటూబు కుమారుడు సాదోకు. సాదోకు కుమారుడు అహిమయస్సు. అహరోను సంతతి వారగు కహాతీయులు వంతువారు. వారి కుటుంబముల పొలిమేరలలో వారు విడిసిన తావులను బట్టి వారికి ఏర్పడిన నివాస స్థలములు ఇవి. యూదాదేశములోని హెబ్రోనును దాని చుట్టూనున్న యువ గ్రామములను వారికి అప్పగింపబడెను. అయితే ఆ పట్టణపు పొలములను దాని గ్రామములను యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఇయ్యబడెను. అహరోను సంతతి వారికి వచ్చిన పట్టణములేవనగా ఆశ్రయపట్టణమైన హెబ్రోను, లిబ్నా దాని గ్రామములు, యత్తీరు, ఎష్టెమో దాని గ్రామములు, హీబేను దాని గ్రామములు, దెబీరు దాని గ్రామములు, ఆషాను దాని గ్రామములు, బెత్షెమెషు దాని గ్రామములు, మరియు బెన్యామీను గోత్రస్థానములోని గెబా దాని గ్రామములు, అల్లెమోతు దాని గ్రామములు, అనాతోతు దాని గ్రామములు. వీరి వంశములకు కలిగిన పట్టణములన్నీయు 13. కహాతు గోత్రీయులలో శేషించిన వారికి ఎఫ్రాయిము గోత్రస్థానములో నుండియు, దాను అర్ధగోత్రస్థానములో నుండియు, మనష్షే అర్ధగోత్రస్థానములో నుండియు చీటి చేత 10 పట్టణములు ఇయ్యబడెను. గెర్షోను సంతతి వారికి వారి వంశముల చొప్పున ఇస్సాకారు గోత్రస్థానములో నుండియు, ఆషేరు గోత్రస్థానములో నుండియు, నఫ్తాలి గోత్రస్థానములో నుండియు, బాషాను నందుండు మనష్షే గోత్రస్థానములో నుండియు 13 పట్టణములు ఇయ్యబడెను. మెరారీయులకు వారి వంశముల చొప్పున రూబేను గోత్రస్థానములో నుండియు, గాదు గోత్రస్థానములో నుండియు, జెబూలూను గోత్రస్థానములో నుండియు చీటి చేత 12 పట్టణములు ఇయ్యబడెను. ఈ ప్రకారముగా ఇశ్రాయేలీయులు లేవీయులకు ఈ పట్టణములను వాటి గ్రామములను ఇచ్చిరి. వారు చీటి వేసి యూదావారి గోత్రస్థానములో నుండియు, షిమ్యోనీయుల గోత్రస్థానములో నుండియు, బెన్యామీనీయుల గోత్రస్థానములో నుండియు పేరుపేరుగా చెప్పబడిన ఆ పట్టణములను ఇచ్చిరి. కహాతీయులలో కొందరికి ఎఫ్రాయిము గోత్రములో పొలిమేర పట్టణములు కలిగియుండెను. ఆశ్రయ పట్టణములను ఎఫ్రాయిము పర్వతములోని షెకెమును దాని గ్రామములను, గెజెరును దాని గ్రామములను, ఎక్మెయామును దాని గ్రామములను, బేత్ హోరోనును దాని గ్రామములను, అయ్యాలోనును దాని గ్రామములను, గత్రిమ్మోనును దాని గ్రామములను వారికి ఇయ్యబడెను. మరియు మనష్షే అర్ధగోత్ర స్థానములో నుండి ఆనేరును దాని గ్రామములను, బిలియామును దాని గ్రామములను కహాతీయులకు ఇచ్చిరి. మరియు గెర్షోమీయులకు మనష్షే అర్ధగోత్ర వంశ స్థానములో నుండి బాషాను నందలి గోలాను దాని గ్రామములు, అష్తారోతు దాని గ్రామములు, ఇస్సాకారు గోత్రస్థానములలో నుండి కెదెషు దాని గ్రామములు, దాబెరతు దాని గ్రామములు, రామోతు దాని గ్రామములు, అనేము దాని గ్రామములు, ఆషేరు గోత్రస్థానములో నుండి మాషాలు దాని గ్రామములు, అబ్దోను దాని గ్రామములు, హుక్కోకు దాని గ్రామములు, రెహోబు దాని గ్రామములు. నఫ్తాలి గోత్రస్థానములో నుండి గలిలయలోనున్న కెదెషు దాని గ్రామములు, హమ్మోను దాని గ్రామములు, కిర్యతాయిము దాని గ్రామములు ఇయ్యబడెను. మరియు మెరారీయులలో శేషించిన వారికి జెబూలూను గోత్రస్థానములో నుండి రిమ్మోను దాని గ్రామములు, తాబోరు దాని గ్రామములు, యెరికోకు ఆవల యొర్దానునకు తూర్పుగా ఉండు రూబేను గోత్రస్థానములో నుండి అరణ్యములోని బేసెరు దాని గ్రామములు, యహజాయు దాని గ్రామములు, కెదేమోతు దాని గ్రామములు, మేఫాతు దాని గ్రామములు, గాదు గోత్రస్థానములో నుండి
గిలాదు యందలి రామోతు దాని గ్రామములు, మహనయీము దాని గ్రామములు, హెష్బోను దాని గ్రామములు, యాజెరు దాని గ్రామములు ఇయ్యబడెను. మార్కు సువార్త 16వ అధ్యాయం. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేని మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమేయు వచ్చి ఆయనకు పూయవలెనని సుగంధర ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా, సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొరలించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకొనియున్న ఒక పడుచువాడు కుడివైపునను కూర్చుండుట చూచి మిగుల కలవరపడిరి. అందుకతడు, కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతుకుచున్నారు. ఆయన లేచియున్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయనను ఉంచిన స్థలము చూడిడి. మీరు వెళ్లి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడనియూ, ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియూ ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడనెను. వారు బయటకు వచ్చి విస్మయమొంది వణుకుచు సమాధి యొద్ద నుండి పారిపోయిరి. వారు భయపడినందున ఎవనితో ఏమీయూ చెప్పలేదు. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్లగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడెను. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్లి ఆ సంగతి వారికి తెలియజేసెను. గాని ఆయన బ్రతికియున్నాడనియూ ఆమెకు కనబడెననియూ వారు విని నమ్మకపోయిరి. ఆ తర్వాత వారిలో 2 ఒక పల్లెటూరికి నడిచిపోవుచుండగా ఆయన మారు రూపము గలవాడై వారికి ప్రత్యక్షమాయెను. వారు వెళ్లి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసిరి గాని వారు వీరి మాటనైనను నమ్మకపోయిరి. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను. మరియు మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏవనగా, నా నామమున దయ్యములను వెళ్లగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. ఇలాగు ప్రభువైన యేసు వారితో మాటలాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యెను. వారు బయలుదేరి వాక్యమంతట ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై యుండి వెనువెంట జరగచ్చు వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. సామెతల గ్రంథం 20వ అధ్యాయము. ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును. దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు. రాజు వలని భయము సింహగర్జన వంటిది. రాజునకు క్రోధము పుట్టించువారు తమకు ప్రాణమోసము తెచ్చుకొందురు. కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత. మూర్ఖుడైన ప్రతివాడును పోరునే కోరును. విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు. కోతకాలమున పంటను గూర్చి వాడు విచారించినప్పుడు వానికేమీయూ లేకపోవును. నరుని హృదయములోని ఆలోచన లోతు నీళ్ల వంటిది. వివేకము గలవాడు దానిని పైకి చేదుకొనును. దయచూపు వానిని కలిసికొనుట అనేకులకు తటస్థించును. నమ్ముకొనదగిన వాడు ఎవరికి కనబడును? యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. న్యాయసింహాసనాసీనుడైన రాజు తన కనులతో చెడుతనమంతయు చెదరగొట్టును. నా హృదయమును శుద్ధపరచుకొనియున్నాను, పాపము పోగొట్టుకొని పవిత్రుడనైతిననుకొనదగిన వాడెవడు? వేరువేరు తూనికెరాళ్ళు, వేరువేరు కుంచెములు, ఈ రెండును యెహోవాకు హేయములు. బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియజేయును. వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండును యెహోవా కలగజేసినవే.
లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువుము. నీవు మేల్కొనియుండిన ఎడల ఆహారము తిని తృప్తి పొందుదువు. కొనువాడు జబ్బుది జబ్బుది అనును, అవతలికి వెళ్లి దాని మెచ్చుకొనును. బంగారును విస్తారమైన ముత్యములును కలవు. తెలివి నుత్సరించు పెదవులు అమూల్యమైన సొత్తు. అన్యుని కొరకు పూటబడిన వాని వస్త్రమును పుచ్చుకొనుము, పరుల కొరకు వానిని కుదువపెట్టించుము. మోసము చేసి తెచ్చుకొన్న ఆహారము మనుష్యులకు బహు ఇంపుగా ఉండును, పిమ్మట వాని నోరు మంటితో నింపబడును. ఉద్దేశములు ఆలోచన చేత స్థిరపరచబడును. వివేకము గల నాయకుడవై యుద్ధము చేయుము. కొండెగాడై తిరుగులాడువాడు పరులగుట్టు బయటపెట్టును. కావున వదరుబోతుల జోలికి పోకుము. తన తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. మొదట బహు త్వరితముగా దొరికిన స్వాస్థ్యము తుదకు దీవెన నొందకపోవును. కీడుకు ప్రతికూడు చేసేదన్ననుకొనవద్దు. యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. వేరువేరు తూనికరాళ్ళు యెహోవాకు హేయములు, దొంగ త్రాసు అనుకూలము కాదు. ఒకని నడతలు యెహోవా వశము, తనకు సంభవింపబోవునది ఒకడెట్లు తెలుసుకొనగలడు? వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు, మ్రొక్కుకొనిన తరువాత దాని గూర్చి విచారించుటయు ఒకనికి ఉరియగును. జ్ఞానము గల రాజు భక్తిహీనులను చెదరగొట్టును, వారి మీద చక్రము దొర్లించును. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీయు శోధించును. కృపాసత్యములు రాజును కాపాడును. కృప వలన అతడు తన సింహాసనమును స్థిరపరచుకొనును. యవనస్తుల బలము వారికి అలంకారము, తలనెరుపు వృద్ధులకు సౌందర్యము. గాయములు చేయు దెబ్బలు అంతరంగములలో చొచ్చి చెడుతనమును తొలగించును. ఇప్పుడు ట్యూన్ఇన్, స్పాటిఫై, అమెజాన్ మ్యూజిక్ మరియు యూట్యూబ్ మ్యూజిక్ లో కూడా అందుబాటులో ఉంది. ప్లీజ్ ఫాలో us.